దేశమంతటా చూడండి. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ క్లోజప్. భారీ వర్షాలు, ముంచెత్తే వరదలు, కూలిపోయే ఇళ్లు, కొట్టుకుపోయే వస్తువులు, గల్లంతయ్యే మనుషులు, వందలాది సంఖ్యలో మృతి, నిరాశ్రయులయ్యే బడుగు బలహీన ప్రజలు. వరదలు సృష్టించే భీభత్సం ఈ స్థాయిలో ఉంటుంది. ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రం వరదలకు బలికాక తప్పడం లేదు. ప్రకృతి విలయానికి మానవులు కకావికలం కాక తప్పటం లేదు. అయినా ఈ విషయం చాలా మామూలుగా మారిపోయింది. ఎప్పటికప్పుడు ఆ విషయాలను తెలుసుకుని అయ్యో అనటం, బాధపడటం, తర్వాత మర్చిపోవటం సహజమైపోయింది. ఈ విధ్వంసంలో ప్రకృతి వైపరీత్యమే కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా దాగుందనే విషయాన్ని అందరూ మర్చిపోయే స్థాయికి అందరం వచ్చేసాం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇన్నిసార్లు వరదలు ముంచెత్తుతూ ఉంటే ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలు ఎక్కడా? ఈ పెను విధ్వంసాన్ని తట్టుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక ఎందుకు లేకుండా పోయింది? వరదలపై ఇవాల్టి రాజ్ న్యూస్ క్లోజప్. ఇళ్లు కుప్పకూలుతున్నాయి, మృతదేహాలు కొట్టుకుపోతున్నాయి, వందలాది సంఖ్యలో మనుషులు గల్లంతవుతున్నారు. దేశంలో కరోనా కల్లోలానికి వరదల భీభత్సం తోడైంది. భారీ వర్షాలు కొన్ని రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. హృదయ విదారక దృశ్యాలను తారసపడుతున్నాయి. కోవిడ్తో కుదేలైన హస్తిన నగరాన్ని వరదలు మరింత కుంగదీస్తున్నాయి. లక్షలాది సంఖ్యలో ప్రజలు నీడను, గూడును కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. అస్సాంలో వరదల బీభత్సం కొనసాగుతుంది. వరదల ఉధృతి మొత్తం 30 జిల్లాలోని 54 లక్షల మందిపై ప్రభావం చూపుతుంది. ఇప్పటి వరకు 107 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రులయ్యారు. మొత్తం 26 జిల్లాలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 2700 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించడంతో అనేక వందలాది ఇళ్లు నీట మునిగాయి. వరదల దాటికి ఇళ్లు, వంతెనలు నేలమట్టమయ్యాయి. దాదాపు 50,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. వరద నీటిలో మునిగి 81 మంది మరణించగా కొండ చర్యలు విరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రహ్మపుత్ర నదికి వరద పోటెత్తడంతో కజిరంగా జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 80% నీట మునిగింది. దీంతో మూగజీవాలు భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. వరద నీరు చుట్టుముట్టడంతో వన్యప్రాణులు జాతీయ రహదారిపైకి వచ్చి ప్రాణాలు నిలుపుకుంటున్నాయి. ఇప్పటి వరకు 94 జంతువులు చనిపోయాయి. సీఎం సర్వానంద్ సోనోవాల్కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి అస్సాంలో వరదల పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత, ఇటీవల ఆయిల్ ఇండియా చమురు బావి ప్రమాదం గురించి ఆరా తీశారు. వరదల ప్రభావానికి గురైన ప్రజలకు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు దాదాపు 1,00,000 క్వింటాల బియ్యం, 19,397 క్వింటాల కందిపప్పు, 1,73,006 లీటర్ల వంట నూనె అందజేసినట్టు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వరదలు ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని పిథౌరాగఢ్ జిల్లా మడికట్ గ్రామంలో వరద నీటిలో చిక్కుకుని 3 ప్రాణాలు కోల్పోయారు. భారీగా ప్రవహిస్తున్న వరదలో మరో 11 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలు భారీ వరదలతో జలమయమయ్యాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కొండ ప్రాంతాల నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు గ్రామాల్లోకి చేరుతోంది. పిథౌరాగఢ్ జిల్లాలోని మడికట్ గ్రామంలోకి వచ్చిన వరద నీటిలో 3 వ్యక్తులు కొట్టుకుపోయి మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వరద బీభత్సానికి ఢిల్లీలోని స్లమ్ ఏరియాలో ఇళ్లు కొట్టుకుపోయాయి.
కుండపోతుగా కురిసిన వర్షానికి ఇప్పటికే 2 వ్యక్తులు దుర్మరణం చెందగా వరద నీటిలో తేలియాడుతూ ఒక మృతదేహం కొట్టుకుపోయింది. మరోవైపు అన్నానగర్లోని ఐటీఓ సమీపంలో ఒక ఇల్లు వరద తాకిడికి నేలమట్టమైంది. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. భారీ వర్షానికి ఆదంపూర్, హిసార్, హన్సీ, జింద్, గోహానా, గౌనర్, భరూత్, రోహతక్, సోనిపట్, బాగ్పట్, గురుగ్రామ్, నోయిడా, గజియాబాద్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి ఢిల్లీలో వర్షం దంచుకొడుతోంది. సఫ్దర్గంజ్ ప్రాంతంలో 4.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పాలెం ప్రాంతంలో 3.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ఉండడంతో అప్పటికే చాలామంది ఆ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరో 2 రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. క్లోజ్అప్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పలకరించిన తొలకరి, పరవశించిన భూమాత, రైతన్నల్లో చిగురించిన ఆశలు, ఊపందుకున్న సాగు పనులు, ఖరీఫ్ కాలంలో నకిలీ విత్తన బెడద, పోలీసుల దాడుల్లో లక్షల ప్యాకెట్లు సీజ్. బి అలర్ట్. ఇక్కడ పుట్టిన బిడ్డలు ఈ రోజు ప్రపంచమంతటా చూడండి. ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్. కోవిడ్-19 రాకుండా జాగ్రత్తలు. సబ్బు నీళ్లు లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్స్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి. జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి. దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు టిష్యూ లేదా మాస్క్ తో ముక్కు, నోరు కప్పుకోవాలి. మాంసం, గుడ్లను బాగా ఉడికించి తినాలి. రక్షణ లేకుండా పెంపుడు జంతువులు మిగతా జంతువులను తాకకూడదు. వెల్కమ్ బ్యాక్. వరదలు ప్రతి ఏడాది వస్తూనే ఉంటాయి. కానీ నష్ట నివారణకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏం చెయ్యాలి, ముప్పును ఎదుర్కొనే ముందస్తు వ్యూహాలేవి అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఏటా వరదలు, విపత్తులు, ఉప్పెనలు ఏదో ఒక ప్రాంతాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూనే ఉన్నాయి. విపత్తు నోరు తెరిచిన ప్రతిసారి ఆస్తి, ప్రాణ నష్టాలు భారీ ఎత్తున సంభవిస్తున్నాయి. వరదల నుంచి రక్షణ మీద కాకుండా వరదల నిర్వహణ మీద శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు ఏమాత్రం లేవు. దానికి ప్రతి ఏడాది సంభవించే నష్టాలే నిదర్శనం. ముంబై మహానగరాల్లో కూడా భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నా నష్ట నివారణకు శాశ్వత పరిష్కారాలు చూడడం లేదు. దేశంలో వరదలు, ఉప్పెనలు, సునామీ వంటి ప్రకృతి విపత్తుల రాకపోకలను పసిగట్టి జరిగే నష్టాన్ని తగ్గించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. అయితే ఆశించిన స్థాయిలో నష్ట తీవ్రతను తగ్గించలేకపోవడం అతిపెద్ద సమస్య. వరదల మూలంగా సంభవిస్తున్న ఆర్థిక నష్టం దేశాన్ని భయపెడుతోంది. అత్యంత అధునాతన రాడార్ సాంకేతిక పరిజ్ఞానం, ఉపగ్రహ ఆధారిత సమాచారం సాయంతో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి పర్యవేక్షించడం, ఆ సమాచారాన్ని నిర్ణీత సమయంలో ప్రజలకు చేరవేయడం, వారిని సంసిద్ధం చేయడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను కొంతమేరకు తగ్గించవచ్చు. వరదలు రావడం సహజమేనా? వీటికి మానవ కార్యకలాపాలు కూడా చాలా వరకు కారణం. హిమాలయాల్లో కురిసిన భారీ వర్షాల వల్లే గంగా, బ్రహ్మపుత్ర నదుల ఉపనదుల్లోకి నీరు ఎక్కువగా చేరుతుంది. ఈ ప్రాంతం హఠాత్తుగా ఎత్తు తగ్గిపోవడం వల్ల హిమాలయాల తూర్పు ప్రాంతం నుంచి నదుల ద్వారా ఎక్కువ నీరు ప్రవహిస్తోంది. వర్షపు నీరు అపారమైనందువల్ల నదులు ఈ నీటిని నిల్వ చేయలేవు. భూమి మీద నీరు అధికంగా ప్రవహించినందువల్ల మైదాన ప్రాంతంలోని నది గర్భాల్లో మట్టి పేరుకుపోతుంది.
ఈ కారణంగా నదిలో నీరు నిల్వ ఉండే సామర్థ్యం మరింత తగ్గిపోయి వరద నీరు వెలువెత్తుతోంది. వరదల నివారణకు నదుల గట్లు బాగా తోడ్పడతాయన్న అభిప్రాయం చారిత్రకంగా ఉంది. కానీ గట్ల నిర్మాణం ఖర్చుతో కూడుకున్న పని. వరదలను అడ్డుకోవాలంటే ఆయకట్టుకు నీరు మళ్లించాలి, వరద నీటిని అరికట్టాలి. కానీ ఈ రెండు మార్గాల వల్ల అనుకున్న ప్రయోజనం నెరవేరలేదు. కాలువల నిర్వహణకు సంబంధించి అవగాహన చేసుకోవడానికి అపారమైన సమాచారం అందుబాటులో ఉంది. కానీ గట్ల నిర్వహణ మాత్రం కేవలం పండిత చర్చలకే పరిమితమైంది. ఆవాస ప్రాంతాలు సురక్షితంగా ఉండటానికి నదుల గట్లు నిర్మించారు. కొత్తగా నిర్మించిన గట్ల వల్ల ఈ లక్ష్యం నెరవేరుతోంది. కానీ చాలా కాలంగా నదులకు గట్లు నిర్మిస్తున్న అనుభవం ఉన్న ఉత్తర బీహార్, అస్సాంలో పరిస్థితి సంక్లిష్టంగా తయారైంది. ఈ గట్లకు యువతల చాలామంది నివాసం ఉంటున్నారు. అంటే సురక్షిత ప్రాంతాలకు అవతల జనవాసాలు ఉన్నాయి. అక్కడ వరదలు ముంచెత్తితే పరిస్థితి ఎవరి చేతిలోనూ ఉండదు. గట్లకు అవతల ఉన్నవారు కూడా గట్లకు ఎక్కడ గండ్లు పడతాయోనని నిరంతరం భయపడుతూ బతకాల్సి వస్తుంది. నదుల గట్లకు లోపల నివాసం ఉండేవారికి అకస్మాత్తుగా వరద ముంచెత్తితే ప్రమాదం ఉంటుంది. నదిలో నీటి మట్టం క్రమంగా పెరగడం వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది. నదుల గట్లు తెగిపోవడం వల్ల అకస్మాత్తుగా వరద ముంచెత్తిన ప్రభావం 2013లో ఉత్తరాఖండ్లో ఎదురైంది. వరద ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు చాలా వరకు ఆనకట్టలు నిర్మించడం, నదిలో పొడిక తీయడం వంటిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. కానీ ఆనకట్టలో కూడా ఇసుక మేట వేస్తుంది. హిమాలయాల తూర్పు ప్రాంతంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. ఆనకట్టను సంరక్షించడానికి నీటిని దిగువకు విడుదల చేయవలసి వస్తుంది. అప్పుడు వరద తప్పదు. ఈ సమస్య అస్సాం ఎగువ, దిగువ ప్రాంతాల్లో ప్రతి ఏటా ఉంటుంది. కావాల్సింది వరదల నుంచి రక్షణ కాదు, వరద పరిస్థితి నిర్వహణ. వరదల నుంచి రక్షణ నిర్మాణాలతో మొదలై వాటితోనే అంతమవుతుంది. సహాయక చర్యలు ఉంటాయి. వరదల పరిస్థితి నివారణలో వివిధ స్థాయిలో అనేక రకాల చర్యలు చేపట్టడం, ఒక స్థాయిలో పర్యావరణ వ్యూహాత్మక అంచనా ఉండాలి. మౌలిక పురాతన ప్రాంతాల్లో జీవావరణ దృష్టితో హిమాలయాల తూర్పు ప్రాంతాలలో అభివృద్ధి కార్యకలాపాలను అంచనా వేయాలి. అలాగే వ్యవస్థాపరమైన దృష్టితో చూస్తే నిర్జీవంగా ఉన్న అస్సాంలోని బ్రహ్మపుత్ర బోర్డును పటిష్టం చేయాలి. ఆ బోర్డులో వివిధ రకాల శాస్త్రవేత్తలను నియమించాలి. ఇది అత్యవసరం. అంతకన్నా ముఖ్యమైనది స్థానిక ప్రజల అవగాహన పెంచాలి. ముప్పు తగ్గించడం, అభివృద్ధి సేవలు అందుబాటులోకి తేవడం, ప్రజా వనరులను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవడం ద్వారా వరద ముప్పులను అడ్డుకోవచ్చని నిపుణులు అంటున్నారు. తిత్లీ, పెథాయ్, లైలా పేర్లు వేరేనా, భీభత్సం మాత్రం ఒక్కటే. దేశంలో ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో విషాదకరమైన ముద్రలు వేశాయి. ముంబై మహానగరం నుంచి కేరళ వరకు వరదలు ముంచెత్తాయి. ఎంతో మందికి నిలువ నీడ లేకుండా చేశాయి. మరెంతో మంది ప్రాణాలు హరించాయి. ప్రపంచవ్యాప్తంగా వరదల కారణంగా మరణిస్తున్న వారిలో 20% భారతదేశంలోనే ఉన్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అంతగా భారీ వర్షాలు భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇలా చరిత్రలో దేశంపై విరుచుకుపడ్డ వరద భీభత్సాలు
ఆరోగ్య తెలంగాణలో అనారోగ్యం, పేదలకు అందని ద్రాక్షగానే వైద్యం. ఆగిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, పనిచేయని ప్రభుత్వ పథకాలు. ప్రైవేట్ హాస్పిటల్ పోతే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ లేదంటాడు. అసలు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని, వైట్ రేషన్ కార్డు తీసుకొని పోతేనే బయటకు వెళ్ళగొడుతున్నారు. పట్టించుకోని ప్రభుత్వాసుపత్రులు, కరుణ చూపని ప్రైవేట్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ పట్టించుకుంటలేరు. దాంతో వాళ్ళు ఈఎస్ఐ కార్డు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఈఎస్ఐ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ ఉందంటే ఉల్టా రివర్స్ పంపించేస్తున్నారు. దీని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. హెల్త్ కార్డు ఉన్నా ఫలితం శూన్యం, డబ్బుంటేనే కార్పొరేట్ ట్రీట్మెంట్. టెంపరేచర్ ఉందని చెప్పి వెంటనే మాత్రం కాదు, మీ దగ్గర హెల్త్ కార్డ్స్ ఉన్నా ఇంకా ఎలాంటి కార్డ్స్ ఉన్నా మేము చేర్చుకోమని చెప్పి ఆ పేషెంట్ను అక్కడి నుంచి రిటర్న్ చేయడం జరిగింది. సర్కార్ సుస్తి, కార్పొరేట్ జబర్దస్తి. హే, మేం కూడా చేయని వైద్యం లేదు. చివరిగా ఐశ్వర్యకి వెళ్ళాం. ఇప్పుడు చూడు, మా చేతుల్లోనూ ఒక బిడ్డ. ఇక మాకంటూ ఒక బిడ్డ, వేలాది తల్లులకు నింపిన ఐశ్వర్య, పిల్లలు లేని కొరత తీర్చే పెన్నిదయ. ఇక్కడ పుట్టిన బిడ్డలు ఈ రోజు ప్రపంచమంతటా చూడండి. ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్. జాతీయ అంతర్జాతీయ సంఘటనలు, క్షణ క్షణం మారే రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలపై నిఘా నేత్రం, సమకాలీన అంశాలపై సమగ్ర కథనం. మీ రాజ్ న్యూస్ క్లోజప్ ప్రతిరోజు రాత్రి 9:30 వెల్కమ్ బ్యాక్. మానవులకు ఎన్నో వరాలను అందించిన ప్రకృతి ఇప్పుడెందుకు ఇంత వికృతిగా మారింది? ఎందుకు విలయ తాండవం చేస్తోంది? తన చల్లని నీడలో తలదాచుకుంటున్న దేశాలపై ఎందుకింత ప్రళమై విరుచుకుపడుతోంది? మానవ తప్పిదమే దీనికి కారణమా? పర్యావరణ సమతుల్యతే దీనికి మార్గమా? ఒక దగ్గర భూకంపం, మరో దగ్గర తుఫాన్, ఇంకో దగ్గర మండి ఎండలు. ఇలా ఒక్కో దేశంలో ఒక్కో పరిస్థితి. కొన్ని చోట్ల అనావృష్టి, మరికొన్ని చోట్ల అతివృష్టి. ఒక్క దగ్గర కూడా బ్యాలెన్స్డ్గా మాత్రం ఉండడం లేదు. ఎంతో సహాయకారిగా ఉండి మనుషులు జీవించేందుకు అనుకూలంగా ఉండే వాతావరణంలో బీభత్సమైన మార్పులు వచ్చేశాయి. ఇది పూర్తిగా మానవ తప్పిదమేనని పర్యావరణవేత్తలు అంటున్నారు. ప్రకృతిని పాడు చేసుకుంటే వచ్చే ముప్పు ఇలానే ఉంటుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. వాతావరణ విధ్వంసం వల్లనే ఇలాంటి విపరీత పరిణామాలు ఏర్పడుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని ధ్వంసం చేయడం వల్ల ఇలాంటి పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన ప్లాస్టిక్ వినియోగం, కొండలు గుట్టలను ధ్వంసం చేయడం, అడవులను నరికివేయడం, కాలుష్యాన్ని పెంచడం వల్లనే జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. విపరీతమైన కాలుష్యం వాతావరణంలో తీవ్ర మార్పులకు దారితీస్తుందంటున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతోనే ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకోవడానికి మార్గమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను అర్థం చేసుకుని ప్రకృతికి ప్రాధాన్యమిచ్చి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు. అప్పుడే ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. పర్యావరణ అనుకూలత కలిగిన జీవనశైలిని కలిగి ఉండడంతోనే మన పరిసరాలను, మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతామని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ స్పృహతో మెలగాల్సిన అవసరం ఉంది. అంటే
రోడ్డు మీద చెత్త పడేయకూడదు. నీటిని పొదుపుగా వాడాలి. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని తగ్గించాలి. తరిగిపోయే సహజ వనరుల ఇంధనం స్థానంలో సౌరశక్తి, వాయుశక్తిని ఉపయోగించుకోవాలి. తద్వారా భవిష్యత్తు తరాలకు మంచి సమాజాన్ని, మంచి వాతావరణాన్ని అందించాలి. ఇప్పుడు అనుసరిస్తున్న విధానం ఇలాగే కొనసాగితే రాబోయే తరాలకు నివాసయోగ్యం కాని ప్రపంచాన్ని మిగిల్చిన వారం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పరిసరాల్లో చెట్లను పెంచి ఆకుపచ్చదనాన్ని పెంచి పోషించాలి. ఆ వైపుగా పాలకులు, ప్రజలు దృష్టి సారించాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు చేసి వాటిని పటిష్టంగా అమలుపరచాలి. అదే సమయంలో పర్యావరణంపై ప్రజల్లోనూ అవగాహన పెంచాలి. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పర్యావరణ సమతుల్యతలపై చైతన్యం పెంచాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రతి ఏటా పలకరించేవే, ప్రతి ఏటా మనల్ని వేధించేవే, తీరని విషాదాన్ని మిగిల్చిపోయేవే, దేశ చరిత్రలో అగ్రభాగంలో నిలిచేవే. అయినా వరదల భీభత్సాన్ని అడ్డుకట్ట వేయాలనే స్పృహ కరువైంది. ఈ ప్రకృతి ప్రకోపానికి కారణాలేంటో తెలిసి కూడా ఆలస్యం చేస్తున్నామని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అయినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో రోజులు గడిచే కొద్దీ ప్రకృతి వికృతిగా మారి తరిమి కొడుతోంది. ప్రభుత్వాలను ప్రశ్నించి వాటి బాధ్యతలను గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు, ప్రతి వ్యక్తి పర్యావరణ హితుడిగా మారాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి రాజ్ న్యూస్ క్లోజప్. Stay tuned to Raj News.